మహర్షి తమకేమీ కాలేదు కదా? విచిత్రగుప్త, మా వాళ్ళకు చూసి కూడా ఏమీ కాలేదని అడుగుతావేమిటి విచిత్రగుప్త? క్షమింపు మహర్షి, అంజు బాలిక ఇటులు చేయునని మేము ఊహించలేదు సుమి. ఇక నా వల్ల కాదు విచిత్రగుప్త, మేము నిష్క్రమించేదము. దయచేసి ఆ మాట అనవలదు మహర్షి. కాస్త ఓర్చుకొనుము. ఈ రాత్రికో లేక రేపు తెల్లవారుజామునో మన కార్యమును పూర్తి చేసి వెళ్ళదము. అది కాదు విచిత్ర, మా మాట కాదన్నచో మీ చెట్టాను మా ప్రభువుల ముందు ఉంచదము. హతవిధి, మళ్ళీ చిక్కు తెచ్చిపెట్టినావు విచిత్రగుప్త. సరే, అట్లనే కానేము. ధన్యోస్మి. ఐస్ క్రీమ్ తినద్దు, జలుబు చేస్తుందని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నా వినకుండా తిన్నావు. ఇప్పుడు చూడు. ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు వస్తుందని మీకెలా తెలుసు? ఎలా అంటే అది నిజం చెప్పండి. మీకు గతం గుర్తొచ్చింది కదా? నాతో నాటకాలు ఆడుతున్నారు కదా? నాటకాలేండి మిస్సమ్మ. ఐస్ క్రీమ్ తింటే ఎవరికైనా జలుబు చేస్తుంది. లేదు లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేనేం దాయడం లేదు. పద, ఆవిరి పడదు గాని. ఎందుకు? ఇందుకే నీకు బ్రెయిన్ లేదనేది. ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుతుంది. వద్దు, అదే తగ్గిపోద్ది. మెడిసిన్ వాడకుండా ఎలా తగ్గుతుంది? టాబ్లెట్ వేసుకుంటాను. ఆవిరి పట్టుకుంటే త్వరగా తగ్గిపోతుంది. ఆవిరి ట్యూబ్స్ అవి ఎక్కడ పెట్టావు? నీకింకా అర్థం కాలేదా? అమర్ సారే స్వయంగా బాగీకి ఆవిరి పట్టించబోతున్నాడు. అంటే ఇద్దరు ఒకే దుప్పట్లో దూరి. చాలా ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు చిబ్బాగి మరీ ఓవర్ చేస్తుంది. ఒకవైపు ఆ పార్దు దగ్గర నన్ను ఇరికిస్తూ, ఇంకోవైపు అమర్ కాది దగ్గర అవుతుంది. కానీ నువ్వు ఉడుక్కోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. కొంప తీసి ఏమైనా చేస్తుందా లేక చేసుకుంటుందా? అప్పుడే హాల్లోకి హాట్ వాటర్ కూడా తీసుకొచ్చేసావా? ఆ ట్యూబ్స్ ఇవ్వండి, నేను ఆవిరి పట్టుకుంటాను. నేనే దగ్గరుండి ఆవిరి పడతాను. మీకెందుకు సార్ శ్రమ? నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు నువ్వు? సరిగ్గా ఆవిరి పట్టకపోతే జలుబు తగ్గదు. నైట్ అంతా ఇబ్బంది పడతావు. సోఫాలో కూర్చో, దుప్పటి తీసుకొస్తాను. దుప్పట్లోనే కదా ఆవిరి పట్టుకునేది. ఉండు. ఏంటి రాతోటి ఇదంతా? మిస్సమ్మకి కోల్డ్ చేసింది సార్. అమర్ సార్ ఆవిరి పెట్టించి మిస్సమ్మ కోల్డ్ తగ్గించాలనుకుంటున్నారు. ఓ, నువ్వు చూడ్డం తప్ప ఏమీ చేయలేవు మనోహరి. అనవసరమైన కడుపు నొప్పి ఎందుకు? లోపలికి వెళ్దాం పద. నేను రెచ్చగొట్టుకో. రెచ్చిపోయి మాత్రం ఏం చేస్తావులే. అమర్ మంచి సోల్జర్, ఫాదర్ మాత్రమే అనుకున్నాను. మంచి లవర్ కూడా. అంతేకాదు సార్, మంచి యాక్టర్ కూడా. సార్కి మిస్సమ్మ గురించి అంతా తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నాడు. కూర్చో. దుప్పటి కప్పుకో. సరిగ్గా. అలాగే సార్, నా కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఆవిరి పట్టు. దొంగ పిల్లల్లా చాటుగా చూస్తున్నారు. నీ సంగతి చెప్తా. కరెక్ట్
సార్, మీరైతేనే మనోహర్ గారికి బాగా ఆవిరి పట్టించగలరు. యాదమ్మా, వెళ్ళి వేడి నీళ్లు తీసుకురావమ్మా. ఇదిగో మనోహరి దుప్పటి. స్టార్ట్ చేయి. ఛ, అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఆవిరి పట్టుకోకపోతే డౌట్ వస్తుంది. హ? ఏ, ఏ, ఏం చేస్తున్నారు మీరు? మీకు ఆవిరి పడతానని చెప్పాను కదా మనం. అవసరం లేదు, నేనే పట్టుకుంటాను. తను అలాగే అంటుంది సార్. తనకు అసలే మొహమాటం ఎక్కువ. అవును సార్, మీరు అస్సలు వదలొద్దు. కమాన్ మనం స్టార్ట్ చేద్దాం. మనోహరి అమర్ సార్కి గురి పెడితే ఈ ఆఫీసర్ తగిలాడేంటి? అటెండ్ చూస్తున్నావు మనం. కమాన్, ఆవిరి పట్టుకో. అమర్ మిస్ అమ్మకు హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నాకు కోల్డ్ తగ్గిపోయింది. ఎందుకు మనోహరి మొహమాట పడుతున్నావు? మనకి సాయం చేసే వాళ్ళు ఉండడం కూడా అదృష్టం. పార్దు సార్ హెల్ప్ తీసుకో. నాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు. మనం